టైప్స్ ఆఫ్ మెంటాలిటీస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ వన్ లీడర్. లీడర్స్ అంటే వీళ్ళు ఎప్పుడు గోల్ ఓరియంటెడ్ పీపుల్‌గా ఉంటారు. వీళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉంటారు. ఎవరి ఐడియాసు వీళ్ళకవసరం లేదు. వాళ్ళకి ఓన్‌గా డిసిషన్ తీసుకొని ముందుకు వెళ్తారు. సెకండ్ పర్సనాలిటీ ఇస్ ఫాలోవర్స్. ఫాలోవర్స్ ఎప్పుడు లీడర్స్‌కి సపోర్టివ్‌గా ఉంటారు. లీడర్స్ ఏ డైరెక్షన్‌లో వెళ్తే అదే డైరెక్షన్‌లోనే ఫాలో అవుతూ ఉంటారు. వీళ్ళు బ్యాక్‌గ్రౌండ్ వర్క్ బాగా చేసేటువంటి వాళ్ళయ్యుంటారు. థర్డ్ వన్ ఈస్ థింకర్. థింకర్ ఎప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్‌ని ఫోకస్ చేసి ఉంటాడు. ఎప్పుడు మంచిగా అబ్జర్వింగ్‌గా ఉంటాడు. మంచి మంచి ఐడియాస్ వస్తుంది. ఫోర్త్ వన్ ఈజ్ ఫీలర్. ఫీలర్ ఎమోషనల్‌గా చాలా సెన్సిటివ్‌గా ఉంటాడు. వీడు ఎప్పుడు డిసిషన్స్ తీసుకోవాలా అన్న వాల్యూస్ బేస్డ్ అయ్యుండే డిసిషన్సే తీసుకుంటారు. లాజికల్ థింకింగ్స్ కన్నా వాల్యూస్‌కే ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఫిఫ్త్ వన్ క్రియేటివ్ పీపుల్. వీళ్ళు ఔట్ ఆఫ్ ద బాక్స్ ఎప్పుడు థింక్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు మంచి ఇమాజినేషన్స్‌తో ఉంటారు వీళ్ళు. ఆర్టిస్టిక్ పీపుల్ అయి ఉంటారు. నెక్స్ట్ వన్ ఈస్ రియలిస్టిక్ పీపుల్. వీళ్ళు ప్రాక్టికల్‌గా ఉంటారు. ఏదైనా కానీ వాళ్ళకి ఇది అచీవ్ చేయొచ్చు, రియలిస్టిక్‌గా ఉండొచ్చు అంటే మాత్రమే దాంట్లో ప్రొసీడ్ అయితారు. ఫోకస్ చేస్తారు. సక్సెస్‌కి వస్తారు. సెవెంత్ ఈజ్ ఆప్టిమిస్ట్. ఆప్టిమిస్ట్ ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటాడు. అందరిలో అన్ని సిట్యుయేషన్స్‌లో మంచిదాన్నే చూస్తాడు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఎయిత్ వన్ ఈజ్ అబ్జర్వర్. వీళ్ళు చాలా క్వైట్‌గా ఉంటారు. ఇన్వర్ట్‌గా ఉంటారు. ఎక్కువ మాట్లాడరు. కాకపోతే అన్నీ బాగా అర్థం చేసుకునే వాళ్ళుగా ఉంటారు. మన పర్సనాలిటీ ఏది అని మనం ఐడెంటిఫై చేస్తే దాంట్లో మనము ఇంప్రూవ్ అవుతాం. లేని దాంట్లో బాధపడము. ఇంకా మంచితనంలో, మంచి మార్గంలో అభివృద్ధి అయ్యేదానికి మనము అన్వేషిస్తాం.